బిగ్ బాస్ 71వ ఎపిసోడ్లో తనుజ, ఎమ్మాన్యుయల్ మధ్య జరిగిన పెద్ద గొడవ గురించి ఇప్పుడు క్విక్గా చూద్దాం. అసలు ఏమైందంటే, ఎమ్మాన్యుయల్ తనను వీక్నెస్ అనేసరికి తనుజకు చాలా కోపమొచ్చింది. ఈ ఒక్క మాటతో వాళ్ళిద్దరు గేమ్ ప్లాన్స్ ఏంటి, వాళ్ల మధ్య ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అంతా బయటపడిపోయింది. సరే, ఇందులో మనం ముఖ్యంగా 3 పాయింట్లు చూడాలి. మొదటిది, తనుజ మాటల్లో ఉన్న తేడాలు. తనకు ఇంట్లో ఎవ్వరి సపోర్ట్ లేదని, 3 వారాల్నించి ఎమ్మాన్యుయల్తో మాట్లాడట్లేదని చెప్పింది. కానీ అది నిజం కాదు గదా. ఎమ్మాన్యుయల్, భరణి వీళ్లంతా గతంలో ఆమెకు సపోర్ట్ చేశారు. అంతేకాదు, జస్ట్ 2 వారాల క్రితమే ఒక టాస్క్ తర్వాత ఇద్దరూ మాట్లాడుకున్నారు కూడా. మరి ఇదంతా తనుజ కావాలని మర్చిపోయిందా, లేక గేమ్ కోసం ఆడుతోందా? ఇక రెండో పాయింట్, ఎమ్మాన్యుయల్ ఆడుతున్న సేఫ్ గేమ్. తనుజ తన వీక్నెస్ అని, ఆమె విషయంలో డెసిషన్ తీసుకోవడం కష్టమని ఒప్పుకున్నాడు. ఇది మనం ఒక క్యాప్టెన్సీ టాస్క్లో క్లియర్గా చూశాం. కానీ అదే టైంలో అతను అందరితో మంచిగా ఉంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అన్న తనుజ ఆరోపణ కూడా నిజమే. సో ఇది తెలివా, లేక ఓ రకమైన స్ట్రాటజీనా? ఫైనల్గా అసలు పాయింట్ ఏంటంటే, ఈ గొడవలో తప్పు ఒక్కరిది అని చెప్పలేం. తనుజ ఏమో తనకొచ్చిన సపోర్ట్ను పక్కన పెట్టేసింది. ఎమ్మాన్యుయల్ ఏమో తన మాటలతో, సేఫ్ గేమ్తో మొత్తం కన్ఫ్యూజ్ చేసేశాడు. మొత్తానికి ఈ గొడవకు కారణం ఎవరో ఒక్కరు కాదు, ఇద్దరు గేమ్ ప్లేలోని లోపాలే దీన్ని ఇంత పెద్దది చేశాయి.